రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. గత శతాబ్దిలో 30వ దశకం ఓ సాయంకాలం రాజమండ్రి స్టేషన్ నుంచి ఒక సంస్కృతాంధ్ర పండితుడు వడివడిగా బజార్ వైపుకి నడిచి వెళ్తున్నారు. అంతలో శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి అనే నాటకకర్త ఆయనకు ఎదురుపడి, నేను రాసిన సావిత్రి నాటకం మైలవరం సమాజం వారు ఈ రాత్రి ప్రదర్శిస్తున్నారు, మీరు ఎలాగైనా వచ్చి చూడాలి అంటూ ఆయనను కోరారు. ఈవేళ నాకు జరుగురి పని ఉంది, అందువల్ల మరో మాట వస్తాలండి అంటూ బదులిచ్చారు ఆ పండితుడు. అంతలోనే, ఓ మీరేనా ఫలానా కవిగారు అంటూ సింహగర్జన లాంటి పిలుపుతో ఎర్రసాలువ భుజాన వేసుకుని ఒక ఆయన అక్కడికి వచ్చి, నేను చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రినండి అంటూ కొంత వెటకారంగా చెప్పారు. శాస్త్రిగారి కంటే వయసులో ఎంతో చిన్నవారైన పండితుడు వినయంగా నమస్కారం అన్నారు. సమాధానంగా చెళ్లపిల్లవారు ఆశీర్వదించలేదు సరికదా, తిట్లు లంకించుకున్నారు. నా పుస్తకాన్ని నువ్వు విమర్శిస్తావా అంటూ రంకెలు వేశారు. ఇక లాభం లేదని పండితులు కూడా, ఆకాశం నుంచి ఊడిపడ్డా ఏమిటి మీ పుస్తకాలు అంటూ ఆయన్ని ఎదుర్కొన్నారు. సభ చేయిస్తాను వస్తావా అంటూ గర్జించారు చెళ్లపిల్లవారు. మగతనం ఉంటే చేయవలసిన పని అది, క్షుద్రజాతి మనుషుల్లాగా ఈ తిట్లేమిటి అని ఆ పండితుడు మండుపట్టాడు. కాలెత్తి తన కాళ్ళ చెప్పు చూపించి, ఇదేమిటో చూశావా అన్నారు చెళ్లపిల్లవారు. సరదాగా ఉంటే రా అంటూ తన ఎడంకాలు ఎత్తి చూపించాడు ఆ పండితుడు. అప్పటికే చుట్టూ చేరిన వారు వారిని దూరంగా పంపించేశారట. మా పెదనాన్నగారైన గద్వాల ఆస్థాన కవి శ్రీ ద్విభాష వెంకట్రావు గారు మాకు ఈ విషయం బాల్యంలో చెబుతూ, ఆ పండితుడు ఎంతో సంస్కారవంతుడు, కానీ ఏదైనా ఓ మేరకే సహిస్తాడు, అది దాటితే కొరకరాని కొయ్యే అయిపోయేవాడు అంటూ వివరించారు. అయితే హఠాత్తుగా జరిగిన ఈ అసందర్భానికి ఆ పండితుడు తర్వాత ఎంతో చింతించారట. ఆ పండితుడే సంస్కృతంలో తప్ప తెలుగులో రాయడం అంటేనే ఎంతో చిన్నచూపు చూసే రోజులలో తెలుగులో అలతి అలతి పదాలతో, అందమైన సన్నివేశాలతో, అద్భుతమైన సంభాషణల ద్వారా ఆయా వ్యక్తుల హావభావాలను చిత్రిస్తూ అమోఘమైన తెలుగు కథలల్లి భాషకు కొత్త సొగసులద్దిన అత్తరు పరిమళాలద్దిన కథా చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆత్మగౌరవాన్ని నిలుపుకునేందుకు, తాను నమ్మిన సత్యాన్ని ఆచరించేందుకు ఏనాడూ ఎవరికీ తలవంచని ధీరోదాత్తుడైన ఆయన రాసిన వడ్లగింజలు, కలుపు మొక్కలు, గులాబీ అత్తరు లాంటి కథలు అన్నీ నేటికి తెలుగు కథా తోటలో సువాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి. పండిత వంశంలో శ్రీ లక్ష్మీపతి సోమయాజులు, శ్రీమతి మహాలక్ష్మి సోదెమ్మ దంపతులకు 1891 ఏప్రిల్ 23న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గరలోని పాలమూరు గ్రామంలో జన్మించిన తర్వాత నివాసం రాజమహేంద్రవరమే అయింది. బాల్యంలో శ్రౌతస్మార్తములు అధ్యయనం చేసిన, జ్యోతిష్య శాస్త్రంలో స్కందత్రయం పఠించిన, దర్భా బైరాగి శాస్త్రి గారి దగ్గర సంస్కృత కావ్యాలు వల్లివేసిన శ్రీపాదివారి మనసు మాత్రం అన్ని వేళలా తెలుగు భాష మీదనే ఉండేది. తెలుగు పుస్తకాలు చదువుతున్నట్లు లేదా తెలుగులో పద్యాలు కథలు రాస్తున్నట్లు కనపడితే చాలు ఆయన తండ్రి ఆయన మీద విరుచుకు పడేవారు. ఆయన అగ్నిహోత్రావధానులు. ఆయనకు సంస్కృతం చదువులు తప్ప తెలుగు చదువులు సుతరాము కిట్టేవి కాదు. అయినా పట్టువదలని విక్రమార్కుడు శాస్త్రి గారు తన ఇష్టాలను మానుకోలేదు. చాటుగానైనా తెలుగు చదవడం రాయటం మానలేదు. అంతేకాకుండా ఈ సాహితీ వ్యవసాయంలో తగిన గురువు కోసం అన్వేషణ సాగించి చివరకు వెంకట రామకృష్ణ కవులను ఆశ్రయించారు. వారు కూడా శ్రీపాదవారిని ఎంతో ప్రేమతో శిష్యునిగా స్వీకరించారు. శ్రీపాదవారి తొలి రచన బారకాంత అనే నాటకం. మొదటి నవల మిథునానురాగము. మొదటి కథ ఇరువురం ఒకచోటకే పోదము. 1924 వరకు వారి రచనల గ్రాంధికంలోనే సాగాయి. తర్వాత వ్యవహారిక భాషలో రాయటమే కాకుండా వ్యవహారిక భాషా ఉద్యమానికి తన అండదండలను అందించారాయన. ప్రబుద్ధాంధ్ర అనే పక్షపత్రిక నడపడం ప్రారంభించి దానిని తర్వాత మాసపత్రికగా రూపుదిద్దారు. 1934 తర్వాత తన పత్రికలో కూడా పద్య రచనలను నిషేధించి కేవలం వచన రచనల ప్రచురణ మాత్రమే కొనసాగించారు. ఈ రకంగా వచన వాంగ్మయం ప్రచారంలోనికి రావడానికి ప్రబుద్ధాంధ్ర చాలా ఉపకారం చేసింది. ఇల్లు పట్టిన విధవాడపడుచు, విమానం ఎక్కబోతూను, కలుపు మొక్కలు, అన్నంత పని జరిగింది, తాపీ మేస్త్రి రామదీక్షితులు బిఏ, ఇలాంటి తబ్బాయి వస్తే మొదలైన అత్యద్భుతమైన కథలు 50కి పైగా రాశారు.
మరో 22 కథలు అలభ్యం. ప్రేమపాశం, నిగడబంధం, రాజరాజు మొదలైన నాటకాలను, అభిసారిక, అలంకృతి మొదలైన ఖండకావ్యాలను రాశారు. ఆనాటి తెలుగు కుటుంబాల ఆచార వ్యవహారాలు, పల్లె ప్రజల జీవన విధానాలు, పల్లె ప్రజల పలుకుబళ్ళు, సామెతలు ఇత్యాది విషయాలన్నీ మన కళ్ళెదుట సాక్షాత్కరింపజేసే అత్యద్భుతమైన తెలుగు కథలవి, తెలుగువారి కథలవి. శ్రీపాదవారు అష్టావధానాలు చేశారు. కళాభివర్ధిని నాటక సమాజం స్థాపించి పెక్కు నాటకాలు ఆడారు, ఆడించారు. గంధర్వ ఫార్మసీ పేరుతో ఆయుర్వేద మందులు తయారు చేశారు. అయితే ఇవేవి ఆయన జీవితంలో ఆర్థికంగా సహాయపడలేదు. చివరి రోజుల్లో దారిద్ర్యం అనుభవించారాయన. ఆయన ఓ సందర్భంలో శ్రీ పురపండ అప్పలస్వామి గారికి రాసిన ఉత్తరం చదివితే సాహితీపరుల గుండె ద్రవించిపోతుంది. కాశీనాథుని నాగేశ్వరరావు గారికి నేను 4,000 చిల్లర బాకీ. నా కథల పుస్తకాలు మొత్తం ఆయనకి ఇచ్చేసి నన్ను రుణ విముక్తుడిని చెయ్యండి. ఇంకా ఏమైనా మిగిలితే నా భార్యకి ఇవ్వండి. మందులకు చికిత్సకు నాకు డబ్బు కావాలి. ఈ నెల ఇంటి అద్దె ఇంకా ఇవ్వలేదు. ఇలాంటి స్థితిలో నేను భారం అయిపోతున్నాను. మరో జన్మ ఎత్తైనా రుణం తీర్చుకుంటాను. నా భార్య నన్ను అనేక విధాలా కాపాడింది, కానీ దాన్ని నేను సుఖపెట్టలేకపోయాను. నిరర్ధక జన్మ అయిపోయింది నాది. ఇలా సాగుతుంది ఆ ఉత్తరం. తన జాతి వారికి సభ్యత అలవాటు చేయడము, అది తప్పిపోకుండా చూడటము, ఇది రచయిత యొక్క ముఖ్య బాధ్యత అని నమ్మిన శ్రీపాదవారు 1961 సంవత్సరం ఫిబ్రవరి 25న స్వర్గస్థులయ్యారు. ఇవాళ వారి వర్ధంతి సందర్భంగా మన తెలుగువారందరం ఆ మహానుభావుని దివ్య స్మృతికి నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.